శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మహాభారతం చెప్పుకుంటున్నాం. ప్రభాత పూజలు అయిన తర్వాత మన దేవాలయంలో ప్రతిరోజు కూడాను శాస్త్రం ప్రకారం చెప్పుకోవాలి ఇతిహాసాన్ని. అందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా 300 అధ్యాయాలు పూర్తి చేసి 301వ అధ్యాయంలో 73వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 74 నుండి కొనసాగించే ముందు వ్యాసు వారికి నమస్కారం చేసుకున్నాం. అలానే ఈ దేవాలయ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకున్నాం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. తత్ర తాన్ ప్రభో వాయు ప్రతిగృహణాది భరత వీతరాగాన్యతీన్ సిద్ధాన్ వీర్యయుక్తాం తపోధనాన్. రాగరహితులైన యతులైన తపోధనులైన ఆ సిద్ధ మహాపురుషుల్ని అక్కడ ప్రవహం అనే పేరు గల వాయువులోని అభిమాన దేవత అధికారంలోకి తీసుకొని పోతుంది. సూక్ష్మ శీత సుగంధీ చ సుఖస్పర్శ భారత సప్తానామృతాం శ్రేష్ఠ లోకాన్ గచ్చతి శుభాన్ సతాన్ వహతి కౌంతేయ నభస పరమాంగతిం. కుంతిపుత్ర, సూక్ష్మమైనది, చల్లనిది, సువాసన గలది, సుఖస్పర్శ గలది, సప్తవాయువుల్లో శ్రేష్టమై పవిత్ర లోకాలకు వెళ్లే వాయువు పుణ్యాత్ములైన ఆ సాంఖ్యయోగులను ఆకాశంలో సర్వోన్నత స్థితికి తీసుకుని వెళుతుంది. నభో వహతి లోకేశ రజస పరమాంగతిం రజో వహతి రాజేంద్ర సత్వస్య పరమాంగతిం సత్వం వహతి శుద్ధాత్మాన్ పరన్నారాయణం ప్రభుం ప్రభుర్వహతి శుద్ధాత్మా పరమాత్మానమాత్మనా పరమాత్మానమాసాధ్య తద్భూతాయాతనామలా అమృతత్వాయ కల్పంతే నివర్తంతి వా. విభో ఆంజనేయ స్వామికి దండవంగానే చెప్పండి. ఆంజనేయ స్వామి దండ పూర్తవంగానే చెప్పండి, హారతిస్తాను. జనాధిప ఆకాశాభిమాని దేవత ఆ యోగుల్ని రజోగుణ పరమగతికి చేరుస్తుంది. అంటే తేజోమయమైన విద్యుత్ అభిమాన దేవతల వద్దకు తీసుకుని పోతుంది ఆ రజోగుణం. విద్యుత్ అభిమాన దేవతలు సత్యపరమాత్మ గతి దాకా, అంటే శ్రీమన్నారాయణి పార్షదులు ఉండే చోటకి చేరుస్తారు. అక్కడి నుండి సత్వగుణం గల ఆ పార్షదులు శ్రీమన్నారాయణుడి దగ్గరికి తీసుకుని వెళ్తారు. శ్రీమన్నారాయణుడు వాళ్ళని పరమాత్మలో ప్రవేశింపజేస్తాడు. పరమాత్మను పొంది తద్రూపులైన నిర్మల యోగులు అమృత భావాన్ని పొందుతారు. అమృతం అంటే మళ్ళీ పుట్టడం ఉండదన్నమాట. మృతం ఉండదాన్ని, మృతం లేని దాన్ని అమృతం ఉంటారు. అమృత భావాన్ని పొందుతారు అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం, ఈ జనన మరణ చక్రంలోకి రాకపోవటం అనేది జరుగుతుంది. అప్పుడు వారు మళ్ళీ తిరిగి ఈ జనన మరణ రూప సంసారంలోకి రారు. పరమాసాగతి పార్థాన్ని ద్వంద్వానాం మహాత్మనాం సజ్జాజ్యవ్రతానాం వై సర్వభూతదయా అవతాం. రాజా ధర్మరాజా, సుఖ దుఃఖాది ద్వంద్వాతీతులు మహాత్ములు, సత్యం రుజు ప్రవర్తన గలవారు, సర్వప్రాణులయందు దయగల సిద్ధులకు అదే పరమగతి. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.